సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఖమ్మంలో వరద ఉధృతి ముందస్తు ప్రణాళిక లేకుండా చేపట్టిన పనులతో ఖమ్మం ప్రజలు ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారు. సుందరీకరణ పేరుతో కోట్లు కుమ్మరించి చెరువులను కబ్జా చేసి వాటిపై ట్యాంక్ బండ్లు, రోడ్లు కట్టించి మూసేశారు. వర్షం వస్తే ఖమ్మం నీటిని తోడి ఏట్లో పోసి అతిపెద్ద డ్రైనేజీ గోళ్లపాడు ఛానల్ మొత్తం పూడ్చేసి పార్కులు కట్టారు. దీంతో రోడ్లు మొత్తం కనుమరుగయ్యాయి. రఘునాథపాలెం నుంచి లకారం చెరువు వరకు ఉన్న లింక్ చెరువులు పొంగి పొర్లితే ఆ నీరు పోయే మార్గం కనిపించడం లేదు. ఎఫ్టీఎల్లో అధికారులు పర్మిషన్స్ ఇవ్వడంతో ఇప్పుడు ఆయా ప్రాంతాలు మునిగిపోతున్నాయి. రామన్నపేట, దానవాయిగూడెం నుంచి ఖమ్మం పాత డిపో వరకు వరదలతో జలమయమైంది. వరదలొస్తే 3 టౌన్ ఏరియా, మోతీనగర్, బొక్కలగడ్డకు మాత్రమే ముంపు ఉండేది. కానీ ఇప్పుడు ఖమ్మం అంతటా అతలాకుతలమవుతోంది. ఖానాపురం హవేళీ చెరువులోకి రఘునాథపాలెం నుంచి అలుగుపారి వస్తుంది. ఖానాపురం చెరువు మొత్తం కబ్జా అయింది. దీంతో వైరా రోడ్డుపై వాగు ఉధృతంగా పారుతోంది. డివైడర్ ని పగలగొడితే గానీ నీరు పోయే పరిస్థితి లేదు. 2 చోట్ల డివైడర్లు పగలగొట్టారు. ఈ నీరంతా నాగార్జున ఫంక్షన్ హాల్ పక్క నుంచి లకారం చెరువులోకి మరల్చేందుకు చూస్తున్నారు. జేసీబీలతో గండ్లు కొడుతున్నారు. రాష్ట్రం మొత్తం మునిగిన ఖమ్మం కమాన్లా నిలిచే రాతి గడ్డ వద్దకు కూడా నీళ్లు చేరా. ఒక్క రాత్రి కురిసిన వర్షానికి డివైడర్లు పగలగొట్టాల్సి వచ్చింది. నాలాలను కబ్జాల నుంచి రక్షిస్తే ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడొచ్చని స్థానికులు చెప్తున్నారు. అదే ఖమ్మానికి నిజమైన సుందరీకరణ అంటున్నారు. మన డివిజన్ ప్రజలందరికీ నమస్కారం. ప్రజలందరూ కూడా మా మాట విని దయచేసి ఇళ్లలో నుంచి బయటికి రావాలి. ఇంకా ఈ వాగు పెరిగే అవకాశం ఉంది. ఇంకా 4-5 అడుగులు పెరిగిద్దని సమాచారం. ఎవరు కూడా ఇళ్లలో ఉండదు. దయచేసి సహకరించండి. మేము బయట భోజనాలు, షెల్టర్ అన్ని ఏర్పాటు చేసాం. అందరూ కూడా దయచేసి సహకరించి ప్లీజ్ అందరూ బయటికి రావాలి. ప్లీజ్ రిక్వెస్ట్, దయచేసి అర్థం చేసుకోండి. ఖమ్మం జిల్లా కవిరాజ్ నగర్ రోడ్ నెంబర్ 13, 14, 15లో పరిస్థితి. ఇక్కడ సుమారు 6 అడుగుల నీళ్లు పైన ఆ బజార్లో ప్రవహిస్తున్నాయి. కావున ఇక్కడ స్థానిక కార్పొరేటర్ తెలియజేసేది ఏంటంటే జేసీబీలతో ప్రజల్ని బయటకు తరలించాలని ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి సహకరించండి. ఇళ్ల ముందు కార్లు, పార్కు చేసిన కార్లు వెళ్ళిపోతున్నాయి. అమ్మ జాగ్రత్త, బాబు జాగ్రత్త, చిన్న బాబు, వాటర్ ఎక్కువ వస్తున్నాయి. తోటకూరు శేఖర్ జాగ్రత్త, గేట్ పట్టుకో. రైట్ 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 ఓకే. అమ్మ అమ్మ ఆగమ్మా, నువ్వు ఆగమ్మా. ఒకళ్ళు ఉండాలి ఆగమ్మా. నీళ్లు బాగా నడుతున్నాయి. శివగారు జాగ్రత్త, సతీష్ అన్న జాగ్రత్త. శివగారు కర్ర పట్టుకోండి అమ్మా, ఏం కాదు, మేము ఉన్నాలో ఎత్తొచ్చు.